వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే సినిమాలు, ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే కంటెంట్ ఉన్న సినిమాలు ఇప్పటి వరకు పెద్దగా రాలేదనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ నెలలో అయినా ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయా? ఈ సినిమాలైనా ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పిస్తాయా? సినిమాలకు మరో పెద్ద సీజన్ అయిన సమ్మర్ ఈసారి కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండదా అనే డౌట్స్ ఉన్న ఆడియన్స్ కి మేలో రిలీజ్ అయ్యే సినిమాలు పాజిటివ్ వైబ్స్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. దీనికి తోడు నాని కొత్తగా కనిపించడం, ఇంటెన్స్ యాక్షన్ ఉండడంతో హిట్ 3 మీద అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇవి చాలవన్నట్లు ఏకంగా రాజమౌళి సినిమా మీదే నాని సరదాగా బెట్ కట్టడంతో హిట్ 3 నిజంగానే విషయం ఉన్న సినిమా అంటూ టాక్ స్టార్ట్ అయింది జనాల్లో. మే 1న డైరెక్ట్ తెలుగు మూవీ కాకపోయినా తెలుగు జనాల్లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మూవీ రెట్రో. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య ఈసారి కూడా రెట్రో అనే మరో క్రేజీ మూవీతో పూజా హెగ్డే హీరోయిన్ గా, సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ యాక్షన్ మూవీలా కనిపిస్తున్నా మేజర్ గా ఉండేది లవ్ స్టోరీ అంటూ హింట్ ఇచ్చిన డైరెక్ట్ గా తెలుగు మూవీ అనౌన్స్ చేసిన సూర్య ఇద్దరూ కలిసి రెట్రో మీద ఇంకా ఇంట్రెస్ట్ పెంచేశారు. But this film will have a lot of intensity. As a trailer says, it's love, laughter and war. After a long time you will see Karthik Subraj's version of a love story with a lot of action, with a lot of intensity. You will really enjoy this film. Hopefully we will satisfy you this time. హిందీ సినిమా మీద జనాల్లో ఎందుకంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటే రైడ్ సినిమాకి సీక్వెల్ గా రైడ్ 2 తెరకెక్కింది. రైడ్ సినిమాని లాస్ట్ ఇయర్ మిస్టర్ బచ్చన్ గా రవితేజ, హరీష్ శంకర్ రీమేక్ చేశారు. దాంతో తెలుగు ఆడియన్స్ కి కూడా ఎక్కడో కాస్త కనెక్షన్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతోంది. రైడ్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్. అందుకే ఇప్పుడొస్తున్న రైడ్ 2 మీద కూడా సేమ్ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మే 9న పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ ప్లాన్ చేసుకుంది. క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్షన్ లో పవన్ హీరోగా, బాబీ డియోల్ విలన్ గా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయి ఫైనల్లీ మే 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే ఈసారి కూడా రిలీజ్ అవ్వదనే తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా టీం మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మే 9న హరిహర వీరమల్లు రిలీజ్ పోస్ట్ పోన్ అనఫిషియల్ అని అందరికీ తెలుసు. అసలు రిలీజ్ పోస్ట్ పోన్ అయిందన్న విషయం టీం అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా జనాలకి క్లారిటీ వచ్చింది మాత్రం సింగిల్, శుభం రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసిన తర్వాతే. మే 1 వీక్ లో నాని రూత్లెస్ యాక్షన్ థియేటర్లో రన్ అవుతూ ఉండగానే మే 9న థియేటర్లలోకి రాబోతున్నాయి 2 చిన్న సినిమాలు. అందులో క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది సింగిల్ మూవీ. ఓం భీమ్ బుష్ లాంటి హిలీరియస్ ఎంటర్టైనర్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న శ్రీ విష్ణు ఈసారి కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తోనే సింగిల్ గా రాబోతున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా యూత్ ని టార్గెట్ చేస్తున్న ఈ సింగిల్ మూవీ మే 9న థియేటర్లలోకి వస్తోంది. మే 9న శ్రీ విష్ణు మూవీతో పాటు థియేటర్లలోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ శుభం. సమంత ప్రొడ్యూసర్ గా కొత్త వాళ్లతో తెరకెక్కుతున్న శుభం మూవీ మే 9న రిలీజ్ అవుతోంది. సీరియల్ అడిక్షన్ ని ఫన్నీ వేలో చూపిస్తూ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన శుభం మూవీలో సమంత కూడా నటిస్తోంది. ఈ సినిమాలో సమంత మాతాజీగా క్రేజీ క్యామియో రోల్ చేస్తోంది. దీనికోసం కూడా శుభం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. ఎందుకంటే ఖుషీ తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలో కనిపించలేదు. మే 16న థ్రిల్లర్ లవర్స్ కి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ 11 మూవీ రిలీజ్ అనౌన్స్ చేసింది. నవీన్ చంద్ర లీడ్ రోల్లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన 11 మూవీని లోకేష్ డైరెక్ట్ చేశారు. టీజర్స్, ట్రైలర్స్ తో క్రేజీ రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ 11 మూవీ వరల్డ్ వైడ్ గా మే 16న రిలీజ్ కాబోతోంది. మే 1న హిట్ 3లో నాని సాలిడ్ యాక్షన్ ట్రీట్ ఎలా స్టార్ట్ చేయబోతున్నారో మేని విజయ్ కింగ్డమ్ మూవీ అలాగే యాక్షన్ తో ఎండ్ చేయబోతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న పీరియాడిక్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ మూవీ మాత్రం మే 30న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. విజయ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ తో విజయ్ కెరియర్ లోనే 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న కింగ్డమ్ ఇప్పటికే 1 మంత్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. దీంతో పాటు ప్రమోషన్లు కూడా మొదలుపెట్టింది. లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ ప్రోమో కూడా రిలీజ్ చేసింది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
విజయ్ యాక్షన్ తో పాటు విజయ్ భాగ్యశ్రీ కాంబినేషన్ మీద కూడా క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. మేలో స్ట్రైట్ డబ్బింగ్ సినిమాలే కాకుండా రీ-రిలీజ్ల హడావుడి కూడా ఈసారి ఎక్కువే కనిపిస్తోంది. మే 9న క్లాసికల్ హిట్ చిరంజీవి శ్రీదేవి బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి రీ-రిలీజ్ అవుతోంది. మే 10న అల్లు అర్జున్ హన్సిక జంటగా పూరి జగన్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ దేశముదురు రీ-రిలీజ్ అవుతోంది. ఇక మే 18న ఎన్టీఆర్ రాజమౌళి క్రేజీ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ అయిన యమదొంగ మూవీ రీ-రిలీజ్ అనౌన్స్ చేసింది. మే 23న ప్రభాస్ ని స్టార్ ని చేసిన వర్షం మూవీ రీ-రిలీజ్ అవుతోంది. రిలీజ్లతో పాటు ఈ రీ-రిలీజ్ సినిమాలు ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. సినిమాలకు పెద్ద సీజన్ అన్డౌటెడ్లీ సంక్రాంతి. నిజానికి సమ్మర్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నా పోటీ పడి మరీ సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు. ఒకప్పుడు ఏదో ఆ టైంకి రిలీజ్ ఉంటే చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య మాత్రం సినిమాలు స్టార్ట్ అవ్వకముందే సంక్రాంతి మీద ఖర్చు వేసుకుంటున్నారు. మరి నెక్స్ట్ సంక్రాంతికి ఇప్పటి వరకు లైన్ లో ఉన్న సినిమాలేంటి? పోటీ ఏ హీరోల మధ్య? సంవత్సరం మొత్తం ఖాళీ ఉన్నా సంక్రాంతి వచ్చేసరికి మాత్రం పోటీ మాత్రం తప్పడం లేదు ఇండస్ట్రీలో. వరుస పెట్టి పెద్ద హీరోలు, చిన్న హీరోలు అందరూ సంక్రాంతే కావాలనుకోవటంతో 2026 సంక్రాంతికి ఫైట్ టఫ్ గానే కనిపించబోతోంది. వీటిలో ఇప్పటికే కొంతమంది డేట్లు అనౌన్స్ చేసి తప్పుకుంటుంటే కొంతమంది ఫ్రెష్ గా జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకొని జూన్ కి షిఫ్ట్ అయిపోయారు. ఎన్టీఆర్ సంక్రాంతి నుంచి తప్పుకోవటంతో ఇప్పుడు పిక్చర్ క్లారిటీ వస్తోంది మిగిలిన సినిమాలకి. డ్రాగన్ లాంటి పెద్ద సినిమా సంక్రాంతి బరి నుంచి వాకౌట్ చేయటంతో సీన్ లోకి అఖండ టూరి దింపేశారు నందమూరి ఫ్యాన్స్. పెద్ద పండక్కి అబ్బాయి రాకపోయినా బాబాయ్ వస్తాడంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ తాండవం దసరా సీజన్లోనే రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా మ్యాసివ్ స్కేల్ కావటం, సీజీ వర్క్ ఎక్కువగా ఉండటం, ఇంకా 4 నెలల టైమే ఉండటంతో ఆ టైంకి రిలీజ్ కి కష్టం అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే అసలే బాలయ్యకి సంక్రాంతి బాగా కలిసొచ్చే ఎలిమెంట్. అందులోనూ అఖండ లాంటి మోస్ట్ క్రేజియస్ట్ మూవీ కూడా కావటంతో 2026 సంక్రాంతికి అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు ఎలాంటి హింట్ ఇవ్వని సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి వస్తున్నామంటూ రెడీ అవుతున్నాయి. వీటిలో శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోగి సినిమా టైటిల్ తోనే సంక్రాంతికి వస్తున్నామంటూ ఇండైరెక్ట్ గా చెప్పేసింది. ఇలా సంక్రాంతి లిస్ట్ లోకి శర్వా సినిమా యాడ్ అవ్వటంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి లిస్ట్ లో తెలుగు నుంచి ఇప్పటి వరకు ఉన్న పెద్ద సినిమా చిరంజీవి, అనిల్ రావిపూడిదే. ప్రతి సంక్రాంతికి పక్కా హిట్ కొడుతున్న అనిల్ రావిపూడి ఈసారి కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు. అందుకే ఫుల్ కాన్ఫిడెన్స్ తో చిరంజీవితో చేస్తున్న సినిమాని స్టార్ట్ చేయకముందే 2026 సంక్రాంతి అని అనౌన్స్ చేసేశారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్న అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్, అన్నిటికీ మించి మెగాస్టార్ క్రేజ్, ఇవన్నీ కలిపి వచ్చే సంక్రాంతికి ఈ కాంబినేషన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఇస్తోంది. సంక్రాంతి అంటే కొంతమంది హీరోలు, డైరెక్టర్లు, బ్యానర్లు సినిమాలు రిలీజ్ కంపల్సరీ. అందులో దిల్ రాజు ఫస్ట్ ప్లేస్. శతమానం భవతి దగ్గర నుంచి మాక్సిమం సంక్రాంతికి రిలీజ్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు దిల్ రాజు. అలా ఈసారి కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి దిల్ రాజు సినిమా లేకపోతే అదో వెలితి అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అదీ కాక సంక్రాంతికి ఒకసారి కాకపోతే ఒకసారైనా హిట్ కొడతామన్న కాన్ఫిడెన్స్ తో ఉంటారు దిల్ రాజు. అలా అనే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సంవత్సరం చరణ్ శంకర్ చేసిన గేమ్ చేంజర్ రిలీజ్ చేసి బాగా దెబ్బతిన్నారు. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా తన సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నితిన్ వేణు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఎల్లమ్మ సినిమాని సంక్రాంతి రిలీజ్ బరిలోకి దిల్ రాజు దింపబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండగకి సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా లేకుండా ఉంటుందా? ఈ మధ్య సంక్రాంతికి వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్న సితారా కూడా పోటీలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. సితారా చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే వీటిలో వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమా, టిల్లు క్యూబ్, మ్యాట్ క్యూబ్, నవీన్ పోలిశెట్టితో చేస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలు సంక్రాంతి రిలీజ్ ఛాన్సెస్ ఉన్న సినిమాలు. వీటిలో నవీన్ పోలిశెట్టిని సంక్రాంతి బరిలోకి దింపొచ్చన్న టాక్ వినిపిస్తోంది. తెలుగులో సంక్రాంతి పోటీ చాలదన్నట్లు తమిళ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో గట్టి పోటీనిస్తున్నాయి. తమిళ్లో రిలీజ్ అయితే పర్వాలేదు, అయితే ఈ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కాంపిటీషన్ టఫ్ గానే ఉండబోతోంది. పొంగల్ పోటీకి రెడీ అవుతున్నారు తమిళ్ హీరోలు. తెలుగులో ఇప్పటికే ఎవ్వరూ తగ్గకుండా అందరూ సంక్రాంతి రిలీజ్ కే రెడీ అవుతున్నారు. వీటికి తోడు సినిమా అయిపోయినా కూడా పనిగట్టుకుని సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేశారు తమిళ స్టార్ హీరో విజయ్.
విజయ్ లాస్ట్ మూవీగా తెరకెక్కుతున్న జననాయకన్ సినిమా సెప్టెంబర్ నుంచి ఏకంగా సంక్రాంతి సీజన్ జనవరి 9కి పోస్ట్ పోన్ అయింది. విజయ్ లాస్ట్ మూవీ కావటంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ జననాయకన్ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ మూవీ పరాశక్తి కూడా సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేసింది. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే అనౌన్స్ చేసింది. సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోనే ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. మరి ఇలా సంక్రాంతి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఫీల్ అయిపోతోంది. దాంతో పోటీలో ఉండేదెవరో, బరి నుంచి బయటకొచ్చేదెవరో క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే. సో ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.